హాయ్ అండి, ఈరోజు పిజ్జా చేసుకుందాం. దానికి వాటర్ని వామ్ చేసుకోవాలి. కొంచెం వామ్ వాటర్, ఇలాగ కొంచెం వామ్గా ఉండాలి వాటర్. కొంచెం వామ్ వాటరే తీసుకోవాలి, మరీ ఎక్కువ వేడెక్కుకోకూడదు. చూసారు కదా, ఇలాగా చిన్న వామ్, ఇలా వేలు పెడితే వామ్గా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వేసుకున్నా చాలు. అలాగే ఒక స్పూన్ డ్రై ఈస్ట్ అండి, ఒక స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలిపేసి కదా డ్రై ఈస్ట్ కలిపేసి ఒక 10-20 మినిట్స్, ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. ఇప్పుడు చూద్దాం, ఈస్ట్ మనం వాటర్లో వేసాం కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనం పిండి కలుపుకోవాలి. మైదా పిండి అండి ఇది. ఇందులో మనం పిండి కలుపుకుందాం. బాగా చల్లించి పెట్టుకున్న మైదా పిండి, అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు మనం కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పిజ్జా బేస్ తయారు చేసే పద్ధతి అండి. పలుచగా ఉందనిపిస్తే కొంచెం పిండి వేసుకోవచ్చండి, వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇంకొంచెం పిండి వేద్దాం. మనకి చేతి కట్టుకోకుండా నీట్గా వచ్చేయాలి, అప్పుడు బాగుంటుంది పిజ్జా. నేను ఇవాళ గార్లిక్ బ్రెడ్ చేస్తానండి. దానికి మనం బేస్ కలుపుకుంటున్నాం. ఫస్ట్ బేస్ కలుపుకోవడం రావాలి కదా. నేను బేస్ కూడా కొన్ను చేసేస్తాను ఇలాగా. ఈ పిండిలు ఎప్పుడైనా సరే మనం చేత్తో కలిపితేనే బాగా కలుస్తాయండి.
ఇప్పుడు కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసి చూసారు కదా. ఇప్పుడు అంతే ఇలా పెట్టేసి మనం కాసేపు మూత పెట్టి వదిలేయాలి. ఇలాగే మూత పెట్టి కాసేపు ఉంచేయాలి. హాయ్ అండి, ఇప్పుడు పిజ్జా పిండి ఎలా ఉందో చూద్దాం. చూస్తారు కదా ఎంత బాగా ఉందో, చూస్తారు కదా సూపర్ ఉంది కదా. చూడండి ఎంత బాగా పిజ్జా ఇది అయిందో, చూసారు కదా సూపర్ కదా. ఇప్పుడు దీంతో మనం పిజ్జా చేసుకోవచ్చు. ఓకే, గార్లిక్ బ్రెడ్ చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఫార్మేషన్ అయిందో, సూపర్. ఓకే, ట్రై చేయండి. ఇలాగా బేస్ మనమే తయారు చేసుకుంటే వీలుగా ఉంటుంది. దీంతో బేస్ సూపర్ వస్తుంది. థ్యాంక్ యూ.